నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదో సామెత తెలుగులో తత్వం బోధపడింది అంటారు చూడు, ఆ రకాన జగన్మోహన్ రెడ్డి గారికి లేటు వయసులో ఘాటుగా తత్వం బోధపడింది. ఏది ఏమైనా కూడా ఇన్నాళ్ళు 10 సంవత్సరాలు కొద్దీ అంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళు అవుతుంది ఆయనపై ఉన్నటువంటి సిబిఐ కేసులు, ఈడీ కేసులు, వీటి నుంచి లాయర్ల ద్వారా ఎట్టోగొట్ట లాయర్లు జడ్జిలు మేనేజ్ చేసుకున్నాడు, ఎట్ట చేసుకుంటూ వచ్చాడు. కానీ ఏ రోజు కూడా జైలుకు మళ్ళీ మరోసారి 10 ఏళ్లలో కోర్టు కూడా అటెండ్ కాకుండా ఆయన బాగానే మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. కానీ మహాభారతంలో చెప్పినట్టు శిశుపాలుడికి ఒక వ్యాలిడిటీ డేట్ ఉంటుంది, లేదా ఒక వ్యాలిడిటీ టైం ఉంటుంది. 100 తప్పులు చేసే వరకు ఆయన క్షమింపబడతాడు. ఆ 100 తప్పులు చేసిన తర్వాత ఇంక ఎవరు ఉపేక్షించరు. సో శ్రీకృష్ణుడు ఆయన్ని వధిస్తాడు. ఆ రకాన రాష్ట్ర ప్రజలు ఈయన్ని భరిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ మోడ్లో వెళ్తానే ఉన్నాడు, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నాడు. అది ఇసుకుపైన, అది కూడా ఇసుకుపైన ఏకంగా 2400 కోట్ల పైన కూడా అది ఒక లూటి బయటికి రానుంది. అనేక విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఈడీ విచారణ జరుగుతుంది ఒక పక్క, అదేవిధంగా విజిలెన్స్ దర్యాప్తులు జరుగుతున్నాయి, మరోపక్క సిట్టు దర్యాప్తులు జరుగుతున్నాయి. 1-2 తప్పులు ఈయన చేసినటువంటి తప్పులు. తెలంగాణకు సంబంధించిన అందరికీ సుపరిచితుడైనటువంటి కాంగ్రెస్కి సంబంధించిన ఒక నాయకుడు ఫిరోజ్ ఖాన్, ఆయన గతంలో స్పష్టంగా చెప్పినాడు, జగన్మోహన్ రెడ్డి ఎంతో ఎంతో మంచోడగిని, ఏది నేను చెప్తుంది అవినీతికి సంబంధించిన వ్యవహారం కాదు, గతంలో బూతులు తిట్టినటువంటి వ్యవహారం పైన. జగన్మోహన్ రెడ్డి ఏమో మంచోడగిని, కానీ ఆడ చుట్టూరు ఉన్నటువంటి మంత్రులు ఇష్టానుసారం బూతులు తిట్టడము, అదే పనిగా అవినీతి చేయడము, వీటి వల్ల వాళ్ళు రానున్న కాలంలో ఖచ్చితంగా జైలుకు పోతారు అని ఫిరోజ్ ఖాన్ ఆనాడే చెప్పినాడు. ఇలాంటి వారు చెప్పినటువంటి సూచనలు గత ప్రభుత్వం ఎవరు పాటించకపోగా ఇప్పుడు మా వాళ్ళపైన కక్ష సాధింపులు జరుపుతున్నారు, అక్రమ అరెస్టులు, ఈ రకాన వీళ్ళు ఉటంకించి మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా జరుగుతున్నటువంటి వ్యవహారం. మొత్తం మీద మనం తీసుకున్నటువంటి ఇప్పుడు టాపిక్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి లాయర్లతో పనిపడింది. ఇన్నాళ్ళు బ్యాక్ ఎండ్లో పనిచేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు కదా, ఆయనతో పాటు ఒక పెద్ద బ్యాచ్, దండుపాలెం బ్యాచ్ కూడా దిగినది. కాబట్టి లాయర్లందరినీ ఒక చోటకి రప్పించి, మా బతుకులు మీ చేతల్లో పెట్టేస్తున్నాము, ఏది ఏమైనా కూడా బెయిల్ అంటారో, లేకుండా అంటే ఏదో నోటీసులు అంటారో, కండిషన్స్ అంటారో, మా బతుకు మీ చేతల్లో పెడతారో, మీరు ఖచ్చితంగా మా బాగోగులు మీరే చూసుకోవాలని చెప్పి వాళ్ళకంటూ అప్పగించేశాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం మీద వ్యవహారం ఏంటంటే, కోర్టులో మీరే కాపాడాలి, లీగల్ టీంతో జగన్ చర్చలు, వైసీపీ నేతలను కేసుల పేరుతో వేధిస్తున్నారు, అరెస్ట్ చేసి వారిపై పరువు తీస్తున్నారు, లాయర్లు వారికి అండగా నిలవాలన్న జగన్. ఓకే, లిక్కర్ స్కామ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కేసు విషయం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురు కీలక వ్యక్తులు అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నాడు వైసీపీ లీగల్ టీంతో తాడేపల్లిలో జగన్ కీలక సమావేశం నిర్వహించారు. లిక్కర్ స్కామ్లో తనను అరెస్ట్ చేసేందుకు కూటమి ప్రభుత్వం సంకేతాలు ఇస్తోందని తెలిపారు. అరెస్టు నుంచి మీరే కాపాడాలని లాయర్లను జగన్ రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు మంత్రులు, కూటమి నేతలు జగన్ అరెస్టు ఖాయమంటూ మీడియా వేదికగానే చెప్తున్నారు. అంతేందుకు మంత్రులు, కూటమి నేతలు ఏముండదు, వైసీపీకి సంబంధించిన ఏటుగా చెప్పుకునేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డినే ఇంక ఓపెన్ అయిపోయినాడు. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు, 4 రోజులు అటు ఇటు ఉండి బయటకు వచ్చాడు, బెయిల్ తీసుకొని ఏమవుతుంది బా అంటున్నాడు. అంటే బరితే ఇచ్చేశారు ఒక మాటలో చెప్పాలంటే. ఈ నేపథ్యంలో తన అరెస్టుపై జగన్ లాయర్ల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలపై కేసులు, అలాగే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ పలు కేసులు నమోదు చేస్తోంది. ఈ నేపథ్యంలో అరెస్టు, జైలుకు పంపడంపై జగన్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు గిట్టని వారు, నచ్చని వారిపై దౌర్జన్యం చేస్తున్నారని, ఎవరైనా స్వరం గట్టిగా వినిపిస్తే తట్టుకోలేని వైనం కనిపిస్తోందని ఆరోపించారు. ఎలాగైనా తీసుకుపోయి వారిని జైల్లో వేయాలని కక్ష కనిపిస్తోంది అని జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడంట, వాపోతున్నాడంట. ఎలాగైనా వారి చిత్రహింసలు పెట్టాలని ఆలోచిస్తున్నారన్నారు. వారి పరువు తీయాలనే నీచమైన సంస్కృతి కనిపిస్తోందన్నారు. ఒక మనిషి జైల్లో పెట్టడం అత్యంత హేయమని జగన్ వ్యాఖ్యానించారు. అది వారి పరువు ప్రతిష్టనే ఆడుకోవడమే అన్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విషయం అందరూ మర్చిపోయినారంటారా? గతంలో అసలు కనీసం ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు చెప్పారు అని చంద్రబాబు గారు చెప్తే ఒక మాటలే ఏమీలే, ఇమ్మీడియట్గా ఎత్తుకొని పోయి రోడ్ల పైన తరలించారు. అది కనీసం ఒక 10-13 గంటలు తిప్పినారు చంద్రబాబు నాయుడు గారిని. కావాలని హెరాస్మెంట్. తర్వాత జైల్లో ఉన్నప్పుడు ఏ విధంగా చేశారో చూసాం. అంటే ఆయనకు లేదా పరువు, ఆయన కావాలనే ఆయన మళ్ళీ ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి, పోలీసులు ఎత్తేసారంట, నేను ఇక్కడ లేను, యూకేలో ఉన్నాను, నాకేం సంబంధము, చంద్రబాబుని పోలీసులు ఎత్తకపోయినారు, ఎత్తేసానంటున్నాడు. అంత నీచంగా ఇంకా కొడాలని మాట్లాడినటువంటి వ్యాఖ్యలు అన్నీ చూసాం. ఏని పరువుకు సంబంధించినట్టు కదా, అసెంబ్లీలో పరువుకు సంబంధించినట్టు ఎంత పరువు తీసే విధంగా మాట్లాడినారు. ఎన్ని వీళ్ళే దొంగ 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 అన్నట్టు నీచమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. దీన్ని ప్రతి ఒక్కరూ అప్రమత్తంతో ఆలోచన చేయాలని చెప్పి నేనైతే కోరుతున్నాను. ధన్యవాదాలు.